నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే రియల్ ఎస్టేట్. నేను ఝాన్సీ. ఇవాళ మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ నండూరి రవికుమార్ గారు. మరి సార్ని ఇవాళ మనం అడగబోయే క్వశ్చన్ ఏంటి అని అంటే, మరి మీరు చూస్తున్నట్టుగా తెలంగాణ రోజు రోజుకి అభివృద్ధి చెందుతోంది. మరి ఇలాంటి సిచ్యువేషన్స్లో రాబోయే రోజుల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా ఏ మేరకు అభివృద్ధి చెందబోతుంది, దానివల్ల అసలు రియల్ ఎస్టేట్ రంగంపై ఎలాంటి ప్రభావం పడిపోతుంది అనే దాని గురించి అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే సార్, మరి రాబోయే రోజుల్లో మీరు చూస్తున్నట్టుగా అసలు ఇన్ జనరల్గా ఎవరైనా ఎత్తుకెదగాలని అనుకుంటారు, దాని ప్రకారం డబల్గా అయిపోతుంది సార్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా తెలంగాణలో. సో మరి ఇది విపరీతంగా టెక్నాలజీ పెరిగిపోవడం, ఈ వసతులు పెరిగిపోవడం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరిగిపోవడం, వీటన్నిటి వల్ల రియల్ ఎస్టేట్ రంగంపై కూడా మన ప్రభావం పడుతుంది అని అంటారా సార్? వెరీ గుడ్. ఇప్పుడు మనం ప్రస్తుతం ఎప్పుడైనా సరే చరిత్ర చదువుకోవాలి, చరిత్ర గురించి తెలుసుకోవాలంట. ఎందుకని? చరిత్ర పునరావృతం అవుతుంది, హిస్టరీ రిపీట్స్ కదా. సో సేమ్ థింగ్ ఇప్పుడు మన తెలంగాణలో చూస్తే లాస్ట్ 10 yearsలో గత ప్రభుత్వం అంటే రిపీటెడ్గా నేనైతే కేసీఆర్ కేటీఆర్ అంటుంటా, ఇద్దరి గురించి నేను క్రెడిట్ ఇస్తాను తండ్రి కొడుకులకి. కేసీఆర్ కేటీఆర్ గారి ప్రభుత్వంలో జరిగింది ఏంటి? తెలంగాణలో అనూహ్యమైనటువంటి మార్పు వచ్చింది. ఏ విధంగా ఎవ్వరు ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ రకమైనటువంటి మెట్రో ట్రైన్స్. మీరు ఎక్కడప్పుడు మీరు కూడా చూసుకోవాలా. ఆ విధంగానే ఒక అంటే మనకి న్యూయార్క్ అంటే ఒక మ్యాన్హాటన్ తలపించే విధంగా మనకి ఈ రోజులుగా ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, మనం ఎప్పుడు ఊహించిన ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అంత బాగా వస్తుందని. అలాగే గచ్చిపోలిలో మనం ఏది అడిగితే అలాంటి బిల్డింగ్స్లో చక్కటి బిల్డింగ్స్, బై హోమ్ పూజా కానీ, ఈ టీ హబ్బులు కానీ, ఆ బిల్డింగ్స్ అన్ని కొత్త అసెంబ్లీ భవన్ కానీ, నాలెడ్జ్ సిటీ అంతా కూడా ఎంతో బ్రహ్మాండంగా, అసలు నైట్ టైం చూస్తే, ఏరియల్ వ్యూ చూస్తే అసలు అది హైదరాబాద్ అయినా అనిపిస్తుంది. అంత మార్పు వచ్చింది. ఎందుకు అలాంటి మార్పు వచ్చింది అంటే మీరు చెప్పిన ఇన్ఫ్రాస్ట్రక్చరల్ ఫెసిలిటీస్ పెరగటం వల్ల, ఈ విధమైనటువంటి బిల్డింగ్స్ రావటం వల్ల, ఈ విధంగా రోడ్లు వేయటం వల్ల, ఈ విధంగా నేచర్ ప్రకృతి అందాలు పెంచడం వల్ల ఇవాళ ఒక బొటానికల్ గార్డెన్స్కి వెళ్ళినా మనకి అటు పక్కన హైటెక్ సిటీ వైపు మనకి వెళ్తే ఈ సజ్జలు గిజ్జలు అన్నీ చూస్తే మనకి ఎక్కడ మన తర్వాత మర్చిపోతున్నాం, మన కేబుల్ బ్రిడ్జ్ అంటున్నది. కేబుల్ బ్రిడ్జ్ ఇలా వంతెనలా కట్టారు, అర్థమైతే. అలాంటివి మళ్ళీ మనకు యూఎస్లో ఉన్నాయి, ఇక్కడ మళ్ళీ అలాంటివన్నీ చేశారు. మళ్ళీ కొత్తగా అన్నీ చేయటం వల్ల ఫారిన్ అంటే ఈ ప్లేస్ నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి ఎక్కువ మంది వచ్చి ఇక్కడ ఇన్వెస్ట్ చేశారు. నార్త్ నుంచి ఇక్కడికి వచ్చి ఇన్వెస్ట్ చేశారు, వెస్ట్ నుంచి ఇక్కడికి వచ్చి ఇన్వెస్ట్ చేశారు, ఈస్ట్ నుంచి తక్కువైనా కూడా కలకటా నుంచి కూడా వచ్చిన వాళ్ళు ఉన్నారు. అన్ని స్టేట్స్ నుంచి ఇక్కడికి ఇన్వెస్ట్ చేశారు. ఎన్ఆర్ఐస్ ఎంతోమంది హైదరాబాద్లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అంటే ఏంటి, నేను ఎందుకు చెప్తున్నా, ఎన్ఆర్ అంటే తెలుగు ఉన్నారే కాదు, అదర్ దాన్ తెలుగు పీపుల్ కూడా, వాళ్ళు కూడా ఇక్కడ ఇన్వెస్ట్ చేశారు. చేయడానికి అంతటికీ కారణం ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో అది ఒక ఫేజ్ అయిపోతే ఇప్పుడు రెండో ఫేజ్కి వచ్చింది హైదరాబాదు. రెండో ఫేజ్ అంటే మెట్రో ఫేజ్ 2, రీజనల్ రింగ్ రోడ్, రీజనల్ రింగ్ ట్రైన్. ఆ రీజనల్ రింగ్ రోడ్ చుట్టూ రీజనల్ రింగ్ ట్రైన్, అది కూడా ఆల్రెడీ మనకి శాంక్షన్ అయిపోయింది. ఇంకా రీజనల్ రింగ్ రోడే కొంచెం ఆ మేర కొంచెం ఇంకా పూర్తి క్లారిటీ, పూర్తి దశలో అది ఇంకా రావట్లా. అది కూడా వచ్చేసిందంటే ఎప్పుడు లేని విధంగా మనకి హైదరాబాద్లో ఏంటి ఐటీ హబ్ ఉంది. మొత్తం ఐటీ అంటే ఫస్ట్ వరకేది మన హైదరాబాదే. తర్వాత హెల్త్ హబ్, ఎక్కడికి వెళ్ళినా సరే ఇవాళ హైదరాబాదులో ట్రీట్మెంట్ ఏ హాస్పిటల్ అయినా సరే, ఏ పర్టికులర్ డిసీజెస్కి అయినా సరే, ఇండియాస్ రెనౌండ్, ఇండియాలో పెద్ద పెద్ద పేర్లు, డాక్టర్ సోమరాజు గారు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి ఆయన ప్యానల్, ఇవాళ నాగేశ్వర రెడ్డి గారు మొన్న మధ్య పదవిభూషణ్ కూడా వచ్చాయి. ఏఏజీ హాస్పిటల్ వినుంటారు, ఏజీ హాస్పిటల్ బంజారాహిల్స్లోనూ కొత్తగా పెట్టారు, అంత ముందరే గచ్చిబౌలిలో పెట్టారు పెద్దది. అట్లా రెనౌండ్ హాస్పిటల్స్ అన్నీ మనం ఎలాగో నిమ్స్, కిమ్స్ ఇవన్నీ ఆల్రెడీ ఉన్నాయి. అపోలో చెప్పకర్లా, అపోలో కూడా పెద్ద హాస్పిటల్ మనకి. అలాంటి ఎన్నో బ్రాంచెస్, ఒక అపోలో జూబ్లీహిల్స్ ఉంటే ఇప్పుడు అపోలో 6 ఉన్నాయి హైదరాబాద్. అలాగే కిమ్స్ 4 ఉన్నాయి. ఈ విధంగా మొత్తం అందరూ కూడా హైదరాబాద్ కేసే చూస్తున్నారు. ఇవన్నీ హబ్ అయిపోయింది. వాటన్నిటికీ లోయెస్ట్ అంటే కాస్ట్ వైజ్గా చాలా తక్కువ కాస్ట్లో ఇక్కడ అదే క్వాలిటీ ట్రీట్మెంట్. ఢిల్లీలో వెళ్ళి చేసుకుంటే 2 లక్షలు ఏంటంటే హైదరాబాద్ తీసుకుంటే ₹1,00,000. అంతే కదా సార్, ఎందుకంటే అవి కొంచెం హై డెవలప్డ్ ఏరియాస్, ముందు నుంచి డెవలప్డ్ ఏరియాస్ కాదు. ఇక్కడ మనకి హైదరాబాద్ ఏంటంటే అంత కాస్ట్
క్యాపిటల్ కాస్ట్ ఈ రోజుకి కూడా హైదరాబాదు మిగతా నగరాలతో పోలిస్తే చీపర్ అదే సార్ అదే అంటున్నా నగరాల్లో. ఎందుకంటే అవి అవి జనరల్గా ఇప్పుడు నార్త్ అసలు ఈ ఢిల్లీ ఇవన్నీ ముందు నుంచి కొంచెం ఎక్కువ పేరున్నాయి సార్. ఎప్పుడైతే అసలు మన హైదరాబాద్కి రావడమో ఇప్పుడు ఇంతకుముందు మనం అన్నట్టుగా హైదరాబాద్లో ఎక్కువ రేట్స్ ఉంటాయి, మిగతా వరంగల్ అక్కడ కొంచెం తక్కువ ఉన్నట్టు, వాటితో పోలిస్తే మన హైదరాబాద్లో కాస్త తక్కువ. నగరాల్లో మంది మెచ్చుకోదగ్గది, అఫోర్డబుల్, వాళ్ళ దృష్టిలో అఫోర్డబుల్, అంతే కదా. సో అది అలాగా ఎన్ఆర్ఐ పిల్లలకి అక్కడికి వెళ్ళి పేరెంట్కి ఏదైనా అయితే కోట్లలో ఖర్చు, ట్రీట్మెంట్కి మళ్ళీ ఇక్కడికే వస్తారు. సో అలాగే మన పిల్లలే కాకుండా వేరే వాళ్ళ పిల్లలు కూడా ఎన్ఆర్ఐస్ అంతా కూడా ఇక్కడికే వస్తారు. కాబట్టి ఆ విధంగా కూడా ఇట్ హ్యాస్ బికమ్ ఏ హబ్. అంటే దీన్ని మెడికల్ టూరిజం అంటారు అనమాట. రైట్ సార్. రైట్. సో ఈ విధంగా హైదరాబాద్ ఈజ్ డెస్టినేషన్ ఫర్ మెనీ థింగ్స్. టెక్స్టైల్ ఇండస్ట్రీ మనకి ఏంటి లేదు ఇక్కడ, మనకు అన్నీ ఉన్నాయి. పక్కనే ఉంది పోచంపల్లి, ఇటు పక్కన ఉంది గద్వాల్, ఈ వీవర్స్, హ్యాండ్లూమ్స్, టెక్స్టైల్, ఏది కావాలంటే ఏ కలర్లో కావాలి, ఏ రంగులో కావాలి, ఏ మ్యాచింగ్, రెండు మిక్స్ అండ్ మ్యాచ్ ఎలా కావాలంటే అలాగే వాళ్ళు వీవ్ చేసి ఇస్తున్నారు. ఇలాంటివన్నీ హైదరాబాద్లో ఉన్నాయి. కాబట్టి హైదరాబాద్లో ఇప్పుడు సెకండ్ ఫేజ్లో ఇప్పుడు వీళ్ళు ఏదైతే అనుకుంటున్నారో మీరు అడిగింది, రీజనల్ రింగ్ రోడ్డు, మెట్రో ఫేజ్ 2, రీజనల్ రింగ్ ట్రైను, ఇవన్నీ కూడా హైదరాబాద్ రియల్ ఎస్టేట్కి డెఫినెట్గా బూస్ట్ ఇస్తాయి. ప్రోత్సాహం బాగా, గవర్నమెంట్ ప్రోత్సాహం. ఇది కాక సరళీకృతంగా సింప్లిఫైడ్గా పర్మిషన్స్ క్విక్గా రావటం, అది ఐపాస్ అని చెప్పి టీఎస్ ఐపాస్ అని అన్ని కాగితాలు ఒకసారి ఇచ్చేస్తే బిల్డరు సెల్ఫ్ డిక్లరేషన్ మీద కూడా అప్రూవల్స్ వచ్చేస్తున్నాయి హైదరాబాద్ కట్టుకోవడానికి. ఈ విధంగా గవర్నమెంట్ అన్నీ చేయటం కాకుండా ఎఫర్డబుల్ హౌసింగ్ గవర్నమెంట్ తరపు నుంచి ఆక్షన్లు చేయటం, రాజీవ్ గృహకల్ప ఆక్షన్స్ మొన్ననే పిలిచారు, వాటి ప్రకారం ఆక్షన్ చేయటం, 50 లక్షలకే 2 బెడ్రూమ్ ఫ్లాట్స్, 15-18 లక్షలకి బలహీన వర్గాలకి 2 బెడ్రూమ్ ఫ్లాట్స్, ఈ విధంగా వస్తుంది. కాబట్టి హైదరాబాద్లో మౌలిక వసతులు పెరిగిన కొద్దీ, ఫర్ దట్ మ్యాటర్ చాలా మటుకు ఇప్పుడు హైదరాబాద్ మన అందరూ ఇండియాలో గర్వించదగ్గ ప్లేస్ అయిపోయింది. ఎందుకంటే అంత రకమైనటువంటి ఆల్రెడీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేశారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలో కూడా సార్ సింపుల్ ఫండ్, మామూలుగా ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటే ఒక 2 ఇడ్లీ బండి ఉంటే కనుక నీట్గా పెడుతున్న వారి జోలికే మనం అక్కడికి వెళ్ళి తింటాం, కానీ మెయింటెనెన్స్ లేకుండా, హైజీన్ లేకుండా వాటికి వెళ్ళాం. సో అది మెయిన్ క్రైటీరియాగా తీసుకొని వీళ్ళు అన్ని ఫెసిలిటీస్ ఇవ్వడము, మీరు అన్నట్టుగా ఇంతకుముందు మంచి మంచి హాస్పిటల్స్ కానీ స్కూల్స్ కానీ అవన్నీ పెట్టడం వల్ల ఏమవుతుందంటే వేరే ప్లేసెస్ నుంచి వచ్చి అరే బాగుంది, ఇలాంటి వాటిలు ఉంటే మనకి కొంచెం బాగుంటుంది, మనకి పేరు బాగుంటుంది అంటే పాజిటివ్నెస్ పెరిగింది సార్ దీనివల్ల, పెరిగింది. అందువల్ల మొత్తం అంటే ఇది చెప్తే ఇది మీకు అంటే ఒక అతిశయోక్తిలాగా అనిపించచ్చు, కానీ ప్రపంచమంతా కూడా, ప్రపంచ దేశాలలో ఒక చెప్పుకోదగ్గ దేశం మన హైదరాబాద్ అయిపోయింది. దేశం అయిపోయింది, నేను నగరం అంటాను, దేశం కూడా కదా ఇండియా. సో ఇండియాలోనే డామినెంట్ ప్లేస్ అయిపోయింది. కాబట్టి ఇవన్నీ వస్తే ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ అనమాట. చాలా చూడాలని ఉంది నాకు. రీజనల్ రింగ్ ట్రైన్ ఏంటి, రీజనల్ రింగ్ రోడ్ ఏంటి, ఈ ప్రైమరీ రోడ్స్, కనెక్టివిటీ, ఇవన్నీ వస్తే హైదరాబాదు అంటే ఒక విశ్వనగరం. ఇప్పుడు ఆల్రెడీ మ్యాప్లో మనం మాట్లాడుకుంటున్నారు, కానీ అప్పటికి మనము ఒక విశ్వనగరం మనం విశ్వసుందరిలో అందరూ వచ్చి వెళ్ళారు కదా, ఇప్పుడు రియల్గా మనం విశ్వనగరం కాబోతున్నాం నేనైతే ఆశిస్తున్నాను. డే బై డే హైదరాబాద్తో పాటు మిగతా ప్లేసెస్, సిటీస్ అన్నీ కూడా అభివృద్ధి చెందుతున్నాయి సార్. సార్ మొత్తంగా అసలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ మార్పు వల్ల అసలు రియల్ ఎస్టేట్పై ఎలాంటి ప్రభావం పడుతుంది, అసలు ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మార్పు ఎలా వస్తుంది అనే దాని గురించి కూడా క్లియర్గా చెప్పారు సార్. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదా, అసలు మామూలుగా అసలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరగడం వల్ల, అంటే వాటిలో అభివృద్ధి రావడం వల్ల, ఆ వసతులు తీసుకురావడం వల్ల అసలు రియల్ ఎస్టేట్ రంగంపై ఇంత ప్రభావం పడుతుందా అనేది సార్ అయితే క్లియర్గా చెప్పారు. అండ్ ఏవైనా సరే ఇంటర్లింక్ ఉంటాయండి, అంటే మనం కష్టపడి జరిగితే ఉద్యోగాలు వెతుక్కుంటూ వస్తాయన్న చందంగా ప్రతి ఒక్కటి ఇంటర్లింక్ ఏమంటారు రిలేటెడ్ అయి ఉంటుంది. కాబట్టి సో ఎవరికైనా యూస్ఫుల్ అనిపిస్తే ఈ వీడియో షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇది వాళ్ళ ఎపిసోడ్. నమస్కారం.